సిటీ న్యూస్కు స్వాగతం. జానకిరాంపురంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి మండలం జానకిరాంపురం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో 38వ వార్షికోత్సవం మరియు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని పురస్కరించుకుని ఆలయం వద్ద చలువ పందిళ్లు, విద్యుత్ అలంకరణ ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్రస్వామి ఆలయం యొక్క విశేషాలను నిర్వాహకులు వివరించారు. 1986వ సంవత్సరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఆలయం వద్ద గోశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. అవనిగడ్డలో అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలు రాజకీయాల్లోకి వచ్చేందుకు కారకులు ఎన్టీఆర్ అన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ మాట్లాడుతూ బలహీన వర్గాలు రాష్ట్రానికి వెన్నెముక అని నమ్మే నాయకుడు సీఎం చంద్రబాబు అని అన్నారు. మత్స్యకార సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొణిరెడ్డి శివచంద్రారెడ్డి, జాస్తి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించటం, దాన్ని మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు గారు ఆమోదించటం, అందుకు వారి ఇరువురికి కూడా మనం ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం మాత్రం అంతేనందని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక వర్గాల మీద వారు దృష్టి సారించడం జరిగింది. ఎందుకు దృష్టి సారించారంటే వారి జీవితాలు సముద్రం మీద ఆధారపడి ఉంటాయి, నదుల మీద ఆధారపడి ఉంటాయి, దినదినం గండంగా వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి. అంచేత వాళ్ళు కష్టపడి వారి జీవనం చేస్తూ ఉంటారు. ప్రాణాలు సైతం వారు లెక్క పెట్టకుండా ధైర్యంగా జీవనోపాధి కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఆ వర్గానికి మనం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పిన మొట్టమొదటిగా ఆలోచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆనాడు ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ నుంచి ముందుగా వచ్చి జనసేన పార్టీలో చేరి కొద్ది ఓట్ల తేడాతో నర్సాపురంలో ఓడిపోయిన వ్యక్తి ఈ రోజున గిరిచి మళ్ళా ప్రభుత్వ విప్పుగా నియమితులైన వారు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. అటువంటి గట్టుపై నాకు ఎవరైనా సభ జరపడం అనేది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ ప్రజాధికారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ నా ప్రస్థానం అనేది లంకివేంద్ర గ్రామ సర్పంచ్గా 2013 అలాగే 2019 2 పర్యాయాలు గ్రామ సర్పంచ్గా ఎన్నికవటం. ఆ క్రమంలో భాగంగానే మా గ్రామస్తులందరూ కూడా అభిమానం సోరుకొని అంచెలంచెలుగా ఎదిగి నన్ను ఫస్ట్ గుంటూరు జిల్లా సర్పంచ్గా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం. అదే క్రమంలో సర్పంచ్ సమస్యల మీద నా కృషిని గమనించి మరి రాష్ట్ర సర్పంచ్ సంఘ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది. నేను జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పంచాయతీ సంబంధించిన విధులు డైవర్ట్ అవుతుంటే ఆ సమస్యల మీద అనేక మంది మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి మరి కలిసి చేసినప్పుడు మరి ఏమాత్రం కూడా స్పందన లేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఎవరు కూడా నోరెప్పలేని పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో ఉంది. అలాంటి క్రమంలో మరి ఈ సమస్యని పరిష్కరించాలంటే ఏంటన్నప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది.
ఆ క్రమంలో భాగంగానే జగన్ రెడ్డి మల్కాపట్నంలోని ఎల్ఏఎఫ్ చర్చి నందు ఈ నెల 8వ తేదీ ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తంటిపూడి ప్రభాకర్రావు తెలిపారు. మల్కాపట్నంలోని ఎల్ఈఎఫ్ చర్చిలో సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తంటిపూడి ప్రభాకర్రావు తెలిపారు. క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సమాజం ఈ నెలంతా సెమీ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటారని, ఈ నేపథ్యంలో మల్కాపట్నంలోని ఎల్ఈఎఫ్ చర్చిలో సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు తంటిపూడి ప్రభాకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు దైవసేవకులు దేవుని వాక్యమును వివరిస్తారని ఆయన తెలిపారు. సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో పలువురు ఆత్మీయ సాహిత్య విలువలు కలిగిన గీతాలు ఆలపించి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారని, పెద్ద సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తంటిపూడి కోరారు. ఇది క్రిస్మస్ సమయం. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యే దినాలు. డిసెంబర్ 25న క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సందర్భంలో దేశంలో విద్యాలయాల్లో అనేక చర్చెస్లో క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మానవ శాంతి కొరకు, లోక రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దేవుడే మానవుడైన ఈ సందర్భంగా మరి ఎల్ఈఎఫ్ చర్చ్ మచిలీపట్నంలో, అనగా మల్కాపట్నం మచిలీపట్నంలో ఆదివారం సాయంకాలం 6 గంటలకు క్రిస్మస్ పాటల ఆరాధన జరుగును. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ ప్రేమాభిమానాలు, యేసుప్రభు యొక్క దీవెనలు, శాంతి సమాధానం మీకు దొరకాలని మా యొక్క అభిలాష ఉన్నది. మరి సండే స్కూల్ చిల్డ్రన్, పిల్లలు, పెద్దలు, యువకులు దేవుని యొక్క మంచి పాటలు, క్యారల్స్ పాడతారు. చిన్నపిల్లలు కూడా క్రీస్తు యేసు ప్రభు యొక్క జననం గురించినటువంటి గొప్ప డ్రామా కూడా వేస్తారు. గుంటూరు నుంచి దైవజనులు ఎల్ఎఫ్ సీనియర్ ఎవాంజలిస్ట్ పీటర్ పాల్ గారు దైవ వర్తమానం అందిస్తారు. కనుక మీరు తప్పక విచ్చేసి వీక్షించి ప్రభు యొక్క దీవెన పొందాలని. నాగాయలంక మండలంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు, పాలు, తేనె, పంచదార మొదలగు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలో కొలువై ఉన్న నాగపుట్టలో పాలు పోసుకుని భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వద్దు, ఐకమత్యమే ముద్దు అనే నినాదంతో హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత మాల సంఘాల ఐకాసా నాయకులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వద్దు, ఐకమత్యమే ముద్దు అనే నినాదంతో హలో మాల చలో గుంటూరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అఖిల భారత మాల సంఘాల ఐకాసా చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవీప్రసాద్ అన్నారు. మచిలీపట్నంలోని ఓ వేడుక మందిరంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వర్గీకరణ వల్ల మాలలతో పాటు మాదిగలు కూడా నష్టపోతారన్నారు. ఎస్సీల వర్గీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న గుంటూరులో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎస్సీల్లో రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయన్నారు. వారందరికీ 15% రిజర్వేషన్లు ఇస్తుంటే వర్గీకరణ పేరుతో కుల విభజన చేయాలని ప్రభుత్వం సూచిస్తోందని, దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు. 15% రిజర్వేషన్ మాదిగ సోదరులు కూడా పోటీ పడవచ్చని, అదే వర్గీకరణ చేస్తే 2 నుంచి 3%తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని దీనిని గమనించాలని కోరారు. మందకృష్ణ, చైతన్యైతే 15% ఉన్న రిజర్వేషన్ను 25% పెంచేందుకు ఉద్యమాలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అన్ని కులాలను సమదృష్టితో చూడాలని కోరారు. జేఏసీ రాష్ట్ర మహిళా కన్వీనర్ ఎం నాగమల్లేశ్వరి మాట్లాడుతూ, మందకృష్ణ వర్గీకరణ చేసే వరకు డీఎస్సీ ఆపాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసిందని, ఫలితంగా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆంధ్ర బహుజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పంతగాని రమేష్, ఐకాసా నాయకులు మత్తే నాగరాజు, కర్రా సునీల్ కుమార్, జక్కుల ఆనంద్ తదితరులు మాట్లాడారు. అనంతరం కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. నాయకులు వేము కోటేశ్వరరావు, బొమ్మిడి విజయ్, గంటా చినవెంకటేశ్వరరావు, నాదేళ్ల అరవింద్ కుమార్, ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్ద కులాలు ఏదో చిన్న కులాలని దోపిడీ చేస్తున్నాయి కాబట్టి చిన్న కులాలని కలిపి పెద్ద కులాల మీద కొంచెం ఉద్యమాలు చేయాలనేటువంటి ఉద్దేశాలు ఉండేవి. కానీ ఇప్పుడేమవుతుంది, చిన్న కులాల మధ్యనే పోరాటం, మరి వీళ్ళిద్దరి మధ్యలో విద్వేషం రగులు కూల్పెట్టేట్టుగా ఉంది ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ. కాబట్టి వాళ్ళు చెప్పేదే చాలా తప్పు. అది ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటే తప్పు. జడ్జిమెంట్ ఏం చెప్పింది, ఆర్టికల్ 341 ప్రకారంగా రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్పింది. కాబట్టి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది, చెయ్యమనేం చెప్పలేదు, చేసుకోవచ్చు, చేసుకునే అవకాశం ఉంది అని చెప్తుంది. కాబట్టి ఏదైనా రాష్ట్రం కావాలనుకుంటే చేయండి, ఏదైనా కులం వెనకబడిపోయి ఉంటే దానికి వర్గీకరణ చెప్పట్లేదు. ఏదన్నా కులం వెనకబడిపోయి ఉంటే
వాళ్ళకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చుకోవడంలో తప్పు లేదని చెబుతుంది. అంతేగాని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని వర్గీకరించండి అని చెప్పట్లా. కాబట్టి దానికి తప్పుడు అర్థాలు తీస్తున్నారు వీళ్ళు. మందా కృష్ణ మాదిరి ఏదో మాకు వర్గీకరణకి మాకు కార్పెట్గా వెల్కమ్ ఇచ్చేశారు, మాకు బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేశారు అనేటటువంటి ఒక అర్థం వచ్చేటట్లుగా చెప్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.